మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో అదృశ్యమైన ఆంజనేయులు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు కత్తితో ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కాజావలిని అడిగి తెలుసుకుందాం. కాజావలి, ఎర్రగొండపాలెం యువకుడు ఆంజనేయులు హత్య కారణాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? శర్మ, మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఆంజనేయులు ఈ నెల 13న ఎర్రగొండపాలెంలోని ఇందిరమ్మ కాలనీలో పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. అదే రోజు రాత్రి 10 గంటలకు తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే మళ్ళీ వెంటనే తిరిగి బయటికి వెళ్ళాడు. తర్వాత రోజైనా అతని ఆచూకీ లభించకపోవడంతో మృతిని బావ వెంకట్రావు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పెద్దారెడ్డి మండలం బోర్డెడ్డి జంక్షన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆవుల వెంకట నారాయణ ఆయన భార్య రవణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి. అయితే తాము ఈ నెల 13వ తేదీ రాత్రి కూలి డబ్బులు ఇచ్చేందుకు బయటికి వెళ్లి తిరిగి రాత్రి 10:30కు ఇంటికి వచ్చిన సమయంలో ఆంజనేయులు తమ కూతురితో సన్నిహితంగా ఉన్నట్టు చూశారు. అయితే కోపంతో ఊగిపోయిన తల్లిదండ్రులు అట్లపేట తీసుకుని మృతుని తల మీద బలంగా మోదారు. దీంతో అతను అక్కడెక్కడే చనిపోయాడు. అయితే శవాన్ని ఇంటిలో ఉంచుకొని వాసన వస్తుందని భయంతో మరుసటి రోజు ఉదయం పట్టణంలోని స్థానిక షీలా స్కూల్ వెనుక ఉన్న బోరుబావి వద్దకు తీసుకెళ్లి అక్కడ చికెన్ కొట్టే కత్తితో ముక్కలుగా చేసి బోరుబావిలో పడేసినట్టు పోలీసులు వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. రైట్, ధన్యవాదాలు కాజావలి.